V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. అవయ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఈరోజు VMRDలో జానపద కళా వైభవం జరిగింది. సుమారు 35 మంది కళాకారులను సన్మానం చేసి ప్రశంసా పత్రం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. జనం పదం కడిపితే జగానికే జాతర ఉత్తరా జానపదుల జాతరో జాతర పల్లె పలుకు పాటే ఆ పాట గురుకు ఆటే జనపదాలు కట్టబడితే జాతరన్ని చికాకులే ఎగరగొట్టి శ్రీకాకుళం చెమట నీటి ఎంతైనా ఆసాను ఆసాను దినాలు ఇద్దరుగా విట్టూరపు చుట్టులుగా జనం పదం కడిపితే జగానికే జాతర ఉత్తర జానరన్నా పోతువేలా దించాల చెట్టు చెక్క భజన కోలాట. సార్ కొద్దిగా పేమెంట్ అందజేయండి వాళ్ళకి. ఓకే, రాజుగారు కొద్దిగా ముందుకు రావాలి. ఇంకా చెప్పాలంటే వారి ఊరంతా తాటికూరంతా కళాకారులు. థ్యాంక్ యూ సార్. అని కాదు, కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలి అని అనుకుంటే మనమంతా మనం సాయం చేయడం మన ధర్మం అనుకుంటాం తప్పించుకొని. అది బ్రాండు లేకపోతే ఇంకోటి అనేం కాదు. సో మన జానపద సంస్కృతిని మన సాంప్రదాయాల్ని గౌరవించుకోవడం అంటే అదంతా మంచి విషయం అనేసి దానికి ఒక మనకు చేతనైన సాయం చేయడం అంతే తప్పించుకొని అంతకంటే ఇంకేం కారణమే లేదండి. ఒక మంచి కార్యక్రమం చేయడానికి కారణం అక్కర్లేదు. మన వల్ల ఒకళ్ళు మంచి జరుగుతుంది అని అనుకుంటే అది మనకి ఎప్పుడైనా మంచి జరుగుతుందని మెయిన్ నమ్మకం, అంతకంటే ఇంకేం. గా సినిమా థియేటర్ అనేది మాది ఫిల్మ్గా ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూషన్, మాది ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్. దాంతోపాటు ఎగ్జిబిటర్ రంగంలోకి మేము వచ్చాం గత 30 సంవత్సరాల క్రితం. ఎగ్జిబిటర్ రంగంలోకి వచ్చిన తర్వాత రాను సినిమా రంగానికి ఆదరణ తగ్గడం, దాని ఆదరణ తగ్గడానికి దానికి ఏం చేయాలి అని అనుకుంటే దాని కన్వెన్షన్ రూపంలోని పోతారు 2 విధాలుగా. అటువైపు సినిమాని వదలలేక ఇటువైపు దీన్ని చేద్దాం ఉద్దేశంతో 2 విధాలుగా చేసాం. సో ఫంక్షన్స్, సెలబ్రేషన్స్ పాటు ఇలాంటి కళా కార్యక్రమాలు, ఇలాంటి చారిటీ కార్యక్రమాలు చేయడానికి కూడా అనువుగా ఉంటుందని చెప్పేసి ఆ ప్రకారంగా ప్లాన్ చేసి చేయడం జరిగింది. అది ఎందుకంటే మా స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఒకళ్ళు హెల్ప్ అవుతాం అనుకుంటే అది మనకు హెల్ప్ అవుతుందని మెయిన్ నమ్మడం, అంతకంటే ఏం కాదు. మనం ఏదైతే చేస్తున్నామో అదే మనకు వస్తుందని మెయిన్ నమ్మకం. గుర్తింపు గురించి అయితే ఎప్పుడు చేయట్లేదండి. మనకేదో గుర్తింపు రావాలి, ఐడెంటిఫై చేయాలి, మనం నలుగురు అనుకోవాలనేసి ఇప్పటికొచ్చి ఏ ఉద్దేశంతో ఎప్పుడు చేయలేదు. అలా చేయాలని కూడా మేము అనుకోం. మనకు చేతనైంది ఏదో చేయడం లేకపోతే తురుకోవడం తప్పించుకొని ఈ చేస్తే మనకు గుర్తింపు వస్తుంది అని చేయడం మాత్రం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలు చేద్దామని అనుకున్నది. ఎవరైనా వచ్చి ఈ విధంగా చేస్తున్నామని అంటే అది మంచి కార్యక్రమం అనుకుంటే దానికి మా చేతనైన సాయం చేయాలి, మా ధర్మం.
అదే చెప్తున్నాండి, కళాకారుల వల్ల మా వల్ల కళాకారులకు ఏమైనా ఉపయోగం అవుతుంది అని అనుకుంటే మాకు చేతనైనంత వరకు సహాయం చేయడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తాం. కళాకారులు అవనండి, ఎవరవనండి, ఒక ఎడ్యుకేటెడ్ అవనండి, లేకపోతే ఇంకోటి అవనండి, మనకు చేతనం సాయం చేయడం మన ధర్మం. మానవతో చేయడం తప్పించి కానీ ఏ గుర్తింపు కోసం లేకపోతే ఇంకోటని కాదు. అదే కళాకారుల గురించి అంటే ముఖ్యంగా మేము సినీ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఎంతమంది ఛాంబర్ లో కూడా ఈ చర్చించడం జరిగింది. పేద కళాకారులు, నెక్స్ట్ ఏమో కొద్దిగా ఫేడ్ అవుట్ అయిపోయి కొద్దిగా ఏజ్ అయిపోయిన కళాకారులకి ఒక ఇన్సూరెన్స్ గా పెట్టడం, అవి కొద్దిగా ఈ మధ్యన అవి జరుగుతున్నాయి. ఛాంబర్ లో కూడా డిస్కషన్స్ అయ్యాయి. అవి కూడా ఆ దిశగా కూడా కార్యక్రమాలు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. సినిమా బాగుంటే ఏదైనా చూస్తున్నారు. ఇప్పుడు కాంతారా ఉంది, కాంతారా హీరో ఎవరికి తెలుసు, కేజీఎఫ్ హీరో ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు కదండి. సినిమా బాగుంటే ఏ సినిమా అయినా చూస్తున్నారు. సినిమా బాగోకపోతే ఎంత పెద్ద హీరో అయినా సినిమా చూడట్లేదు. ఇక్కడ పెద్ద సినిమా చిన్న సినిమా లేదండి, సక్సెస్ పెద్దది. అది చిన్నదా పెద్దదా, సక్సెస్ ఉంటే అది పెద్ద సినిమా కింద లెక్క. చిన్న సినిమాలో దొరకపడం అంటూ ఉండదండి. ఎందుకంటే ఇంత ముందంటే ఒక 2 థియేటర్లు, మెయిన్ థియేటర్, సెకండ్ థియేటర్ కింద ఇచ్చేవారు. 100 రోజులు 200 రోజులు అట్లా ఆడేవి, బై స్టాండ్ బై ఉండేవి. అప్పుడు చిన్న సినిమాలకి దొరికేవి కాదు. ఇప్పుడు ఏంటంటే ఎట్ ఏ టైం ఎన్ని థియేటర్స్ ఉంటే అన్ని థియేటర్లు రిలీజ్ చేసేస్తున్నారు. పెద్ద సినిమా గట్టిగా ఉంటే 3 or 4 days తర్వాత థియేటర్లు చేసేస్తున్నారు. లేదు బాగా ఆడితే 1 week 2 weeks తర్వాత మరేం లేదు. నెక్స్ట్ చిన్న సినిమాలు ప్లాన్ చేసుకోవచ్చు. చిన్న సినిమాలు ప్రత్యేకంగా అవాయిడ్ చేసి దాన్ని బ్లాక్ చేసే ఉద్దేశం ఎవరికి ఉండదు, అలా రాదు కూడా. మనం సిట్టింగ్ కెపాసిటీ అంతకుముందు 800 ఉండేది, దాన్ని ఇప్పుడు సగం 50% తీస్తాం. ఎందుకంటే ఆడియన్స్ లేక, ఆక్యుపెన్సీ లేక, అందుకు 50% తీసి 50% ప్లెయిన్ గా చేస్తాం ఆడిటోరియాన్ని. సో అటు ఫంక్షన్స్ కి అయినా పనికి వస్తుంది, ఇటు ఆడియన్స్ కి సరిపోతుంది, ఆక్యుపెన్సీకి సరిపోతుంది అనే ఉద్దేశంతో పెట్టాము. దాన్ని ఏసీ గీసి డెవలప్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారంగా 2K సరౌండ్ సిస్టమ్, BTS, 950 ప్రాసెసర్ ప్రెసెంట్ ఏదైతే ఉందో అప్గ్రేడ్ అది పెట్టి జనాలకు కొద్దిగా మంచి క్వాలిటీ పిక్చర్ ఇద్దామనే ఉద్దేశంతో చేస్తున్నాం. అలాగే విజయనగరం జిల్లా రాజాం మండలం శ్యాంపురం గ్రామ ఈ తప్పిడిగుళ్ళు, ఈ శ్రీకృష్ణ యాదవ తప్పిడిగుళ్ళు బృందం, అలాగే నా పేరు యువి రామకృష్ణ గారు, అలాగనే ఈ టీంకి అందరికీ నేను పెద్దగా తెలుసుని వాళ్ళందరికీ కూడా నేను కళా విద్యను కూడా వాళ్ళకి మెప్పాను. ఈరోజు అలాగే ఈ విశాఖపట్నానికి అది ఎన్ని సంవత్సరాలు కానీ మా తాత ముత్తాతలు కానీ అంతా కళాదీనంగా ఇది విద్య మాకు నడుస్తుంది. అలాగే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, ఇదందరికీ మాకు జీవనోపాధితో సమానంగా మనం నడిపించుకుంటూ, అలాగే మన ధనంజయ్ గారు ఆదాయంలో ఈరోజు మన విశాఖపట్నం రావడం జరిగింది. అలాగే ఈరోజు ఈ కళావేదికగా మాకు ఇంత అభినందనలు తెలిపేసి మాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ధనంజయ్ గారికి, ఎక్కడున్న పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ, అలాగే ఈ చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానీ, మా తాత ముత్తాతలు కానివ్వండి కూడా ఈ కళారంగాన్ని కూడా మేము నడిపించుకుంటామంటే కారణం మా జీవనోపాధి కోసమే. అలాగే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అవనండి, స్టేట్ గవర్నమెంట్ అవనియండి, ఏదైనా సరే ఈ కళాకారులకి ఒక పెన్షన్ లేదంటే ఒక ఇల్లు స్థలాల్లో ఇల్లులు కట్టుకుంటామంటే అవసరంలో ఏ ఒకటి మాకు చేకూరుస్తారని మేము కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ కళా రంగాన్ని కూడా మేము పోషిస్తూ ఈ రోజుకి మాకు ఆ అధికార పార్టీలో ఉన్న ప్రతి ఒక్క పెద్దలు కూడా మినిస్టర్లు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు కానీ మా చిన్న స్థాయిలో మాకు ఏదో ఒక ఆ జీవనోపాధి కోసం నడిపించడానికి మాకు పెన్షన్లు కానీ లేదంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చినా పర్వాలేదు. అలాగని మేము వాళ్ళందరినీ కూడా చాలా
నమస్కారం. మాది బంగారవలస గ్రామం, వంగర మండలం అండి, విజయనగరం జిల్లా. మేము శివభాగవతం అనే ప్రోగ్రాన్ని మేము ప్రదర్శించడానికి వచ్చాము. మేము గత 15 సంవత్సరాలుగా ఇదే నాటకం ఆడుతూ ఫ్యామిలీని పోషించుకుంటున్నామండి. అలాగే మా కళాకారుల్ని ప్రభుత్వం ద్వారా మాకు అనేక రకమైన పథకాలు ఏవైనా మాకు అందుబాటులో రావాలని మేము మా అభిప్రాయం అండి. అలాగే ధనంజయ్ గారు కూడా మాకు ఎంతో మేలు చేశారు. అలాగే చిన్నారెడ్డి గారు సారు, మా సార్ కూడా మాకు 20లో పరిచయం అయ్యి ఇంతవరకు మమ్మల్ని తీసుకొచ్చి ప్రతి ఈవెంట్ కూడా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారండి. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అలాగే ప్రతి కళాకారులు కూడా ఆదరించి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, మా పెద్దల్ని అంతమందిని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు. అలాగే సార్, ఇప్పుడు అంతకు ముందంటే ఇట్లాంటి సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, డీజేలు లేవు. ఇప్పుడు ఏంటంటే కళాకారులకి ప్రోగ్రాం రావడం చాలా అరుదైపోతుంది సార్. ప్రతి ఈవెంట్కి, గణేష్ పండుగలకైనా, దసరాకైనా, ప్రతి మ్యారేజ్ ఫంక్షన్లైనా, పెద్ద మనిషి అయిన ఫంక్షన్లు అయినా సరే డీజేలు పెట్టేస్తున్నారు. మా నాటి కళాకారులకు ఆదుకోవడానికి అవకాశం లేదు సార్. దయచేసి మన పెద్దలను, ప్రభుత్వం మమ్మల్ని కళాకారులు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఇదే జీవన ఆధారం సార్. మాకు ఇటు వేరే పనులకైతే మేము వెళ్ళాము సార్. వ్యవసాయం పని అయితే మాకు రాదు. ఏదో మామూలుగా చిన్నలకు, తోటి కళాకారులకు అందరికీ నా వరదపూర్వ నమస్కారములు. మాది విజయనగరం జిల్లా వంగర మండలం బంగారవలస గ్రామము. మేము పురాతనం నుంచి జమికిలిపాట, మా నాన్నగారు, మా మామూలు పెద్ద అంతా జమికిలి విలేజ్ వెళ్ళి మా ప్రోత్సాహకరణ చేసేవాళ్ళు. అలాంటిదే ఈ టీవీలు వచ్చి, రకరకాల డీజీలు వచ్చి మాకు ఏ ఉపాధి కూడా కల్పించడం ప్రభుత్వం లేదు. దయచేసి మమ్మల్ని ఈ బీద కళాకారులు ఆదుకుంటారని మరీ కోరుకుంటున్నాం. తరువాత మా ధనంజయ సార్ గారు, మన చిన్నరెడ్డి సార్ గారు, మస్తాన్ రెడ్డి గారు మమ్మల్ని ఇంత మారుమూల ప్రాంతంలో నుంచి మేము ఇంతవరకు బయటికి ఇలా రావడం తెలియదు. అలాంటిది మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఎంతో చక్కగా మమ్మల్ని దారిలోకి తీసుకొచ్చి మమ్మల్ని ఒక కళ, ఈ జమికిలి కళ అనేది మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మా ప్రోత్సాహకాలను బట్టి మా బీద కళాకారులు మమ్మల్ని ఆదుకుంటారని మరీ కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ మనం చూస్తా ఉన్నాం. కేవలం ఈ ఉత్తరాంధ్రకే పరిమితమై ఉత్తరాంధ్రకే సొంతమైన కొన్ని కళ్ళు ఉన్నాయి. అవి మిగతా ప్రాంతాలకైతే మనకి అక్కడ కూడా దొరకవు. అటువంటి ఉత్తరాంధ్ర కళలు ఏదైతే ఇప్పుడు ఈరోజు ధనంజయ్ మొత్తం డాక్యుమెంటేషన్ చూపించారో వాటిల్ని కొన్ని క్రమంగా కనబడుకోతా ఉన్నాయి. నేను 2-3 చూసి అడిగాను వేలుపని, అదేంటన్నా అంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా కొద్ది రోజులు కానీ మనం ఎలాగ నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అది చరిత్రలో మనం చదువుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రానికుండా మనందరం కూడా బాధ్యత తీసుకోవాలి. నేనే కాదు, మరి ఏదైపోయినా మీ అందరితో పాటు ఇక్కడికి వచ్చిన అతిథులు అందరూ కూడా బాధ్యత తీసుకుందాం. తప్పకుండా మన సంస్కృతి, మన సంపద, మన వైభవం అయిన ఈ జానపద కళ మనం కాపాడుకుందామని మనందరం కూడా సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మా రాజు గారు, మా రెడ్డి గారు కూడా మెమోరాండం ఇచ్చారు.
ఇవన్నీ ఎప్పుడు పాపం ఎప్పుడు చూసినా వాళ్ళలో ఒకటే తపన, ఆ వయసులో కూడా వాళ్ళని ఒక సంతృప్తి, మేము ఏదో కళ్ళ పట్ల మేము పోరాడుతున్నాం, మేము సేవ చేస్తున్నాం ఒక ఫీలింగ్. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న కోరికలే, సార్ ఇట్లంతా పేద కళాకారులు ఉన్నారు, వాళ్ళందరికీ ఏదైనా వీలైతే ఇళ్ల స్థలాలు ఇప్పించండి, అలాగే కళాకారులు ప్రభుత్వం పెన్షన్లు ఇస్తూ ఉన్నాయి, అలాగే కళాకారులు గుర్తించి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వండి, తర్వాత అలాగే ఒక ఐడెంటిటీ కార్డ్స్ ఇటువంటి ఇస్తే కూడా బాగుంటుందని చెప్పి ఇట్లా చిన్న చిన్న కోరికలు కోరారు. ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత కూడా ఇటువంటి చేయాల్సింది. తప్పకుండా వీటిని కల్చరల్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళి ఎంతవరకు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళాకారులని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి స్పెషల్గా ప్రతి మంత్ కూడా మాజీ నారాయణపురం భగవాన్ శ్రీ సత్యసాయి బృందం, మాది నారాయణపురం. మా పేరు మండల అప్పలనాయుడు. మాది ఒక బృందం బ్యాచ్ 10 మంది, సుమారు 20 సంవత్సరాలు మేము ఈ బృందం తిప్పుతున్నాము. ప్రతి గ్రామంలోని ప్రతి పట్టణంలో కూడా మేము భజనలు చేస్తున్నాము. మాకు ప్రభుత్వం గుర్తించి అన్ని రకాలుగా మాకు సహాయం చేస్తారని, పెన్షన్లు, ఐడెంటిటీ కార్డులు ఇప్పిస్తారని, మెడికల్ కూడా ఇప్పిస్తారని మేము కోరుతున్నాము. అభయ ప్రొటెక్షన్ సమర్పించు మన ధనంజయ్ గారు జానపద కళా వైభవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇది గుర్తించాలని మేము కోరుతూ విరమించుకుంటున్నాం. మా కళని డెవలప్ చేసి ఈ కళలో అంతరించకుండా బాగా ప్రపంచ స్థాయిగా గుర్తించాలని కోరుకుంటూ విరమించుకుంటున్నాం. నమస్తే అండి. అభయ ప్రొడక్షన్ వారు చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. ఎందుకంటే మూలభావం నుంచి కళారంగం మూలపడిన సమయంలో మరి అభయ ప్రొడక్షన్ మన ధనంజయ్ గారు చాలా మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. చాలా బాగుంది ఈ కార్యక్రమం. ప్రతి ఒక్క మూల ఉన్న కళాకారులు కూడా బయటకు వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. మరి ఎంత అవకాశం ఇచ్చిన వాళ్ళకి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము 20 సంవత్సరాల నుంచి సత్యసాయి భజన మండలం గ్రూపులు తిప్పుకుంటూ ప్రతి గ్రామాల్లోనూ ప్రతి మండలాల్లోనూ జిల్లా వారీగా మేము వెళ్తున్నాము. ఈ కళారంగం అలాగే అందరికీ కూడా ఈ భజన కార్యక్రమం తెలియపరుస్తూ మేము భజన చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం గుర్తించి మాకు ఏదో ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేయమని ప్రభుత్వం కోరుకుంటున్నాము. అలాగే ఈ అభయ ప్రొడక్షన్ చేసిన వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ ఇది ఏంటి? డబ్బు డాన్స్ సార్. నెక్స్ట్ డబ్బు డాన్స్ తర్వాత రవికుమార్ గారు కదరపోవ సార్. ఇటు కాదండి అటాయిపో సార్. వచ్చి చూడాలి, కెమెరా చూడాలి. వెరీ నైస్. పిల్లలందరూ చూడండి ఒకసారి. ఓకే చూడండి. ఓకే అందరూ చూడండి. అతను వస్తున్నారు, రెడ్డిగా రావాలి. చక్కగా చూడండి. ఓకే గంగుల టీం ఎప్పుడు సంతకోటి మండలం సురవరం గ్రామం విజయనగరం జిల్లా. ఈ జానపద కళా వైపు అనేది పల్లె నుండి ప్రపంచానికి తెలియడం కోసం ఈ జానపద కళలు కనుమరుగు అవ్వకుండా ఉండాలి, మన తరువాత భావితరాల పిల్లలకు బాటగా వేయాలని ఈ ధనంజయ్ గారు ఈ నిర్ణయం తీసుకొని ఈ కళలన్నీ ఎక్కడెక్కడ ఉన్నా మన ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో మొత్తం అన్ని కళలు సేకరించి ఈ కళలన్నీ ప్రదర్శన చేసి మన 8వ నెల 22న షూటింగ్ చేసి ఈ రోజు 25న ఈ అవార్డు ఫంక్షన్ కి వీళ్ళందరినీ
వేదిక దగ్గర పిలిపించి ఎమ్మెల్యేల చేతను పెద్దల చేతను అలాగే చెన్నారెడ్డి గారు వీళ్ళందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని ఇంత దివ్యంగా కొనసాగిస్తుంది కాబట్టి వారికి ధనంజయ్ గారికి అభియ ప్రొడక్షన్ ధనంజయ్ గారికి చెన్నారెడ్డి గారికి శ్రీ నవచైతన్య కళా నాట్యపనుల వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఈ అవకాశం ఇచ్చిన ధనంజయ్కి చెన్నారెడ్డి గారికి కూడా మా మనస్ఫూర్తిగా అభినందనలు. అలాగే కళను నమ్ముకొని పల్లె నుండి ప్రపంచాన్ని తెలియడానికి కళను నమ్ముకొని ఇంతమంది కళాకారులు ఉన్నారు. గవర్నమెంట్ వారికి రావాల్సిన రాయితీల్ని గుర్తించి పెన్షన్, పిల్లలకు సంబంధించిన చదువు, వాళ్ళకి సంబంధించిన వైద్యం ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్, ఇల్లు స్కీము, ఇంకా దేవాలయాల్లో ఎక్కడైనా పండగలు జరిగితే ఈ మన ప్రాచీన కళలకి ముందు ప్రాముఖ్యత ఇచ్చి ఈ కళల్ని ఇంకా అభివృద్ధి చేసి హిందూ కళలు, మన సాంప్రదాయకం, మన సంస్కృతి, మన సంపద, మన పద్ధతిని మనం మెరుగుపరుచుకుంటారని పెద్దలందరూ కూడా వ్యక్తుల వినయపూర్వకంగా హృదయపూర్వకంగా హిందువులందరూ కూడా ఏడుకుంటాను. వాళ్ళందరూ ఇది కళలని ఇంకా ముందుకి భావితరాలకు బాటగా నిలిచి మరింత అభివృద్ధి చేసేలాగా విస్తరించినట్టుగా ఈ అభియా ప్రొడక్షన్ ధనంజయ్ ఆధ్వర్యంలో జరుగుతుంది, చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి మరింత ప్రపంచానికి తెలియడానికి ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ పల్లె నుండి ప్రపంచానికి తెలియని కనుమరుగవకుండా ఉండాలని ధనంజయ్ గారికి మనస్ఫూర్తిగా వేడుకుంటాను. సో చిన్నపిల్లలకు కూడా ఇంత కళ మీద ఇంత పట్టుండి మన సాంప్రదాయకాన్ని కనుమరుగు అయిపోద్దని చెప్పి పిల్లలు కూడా సంస్కృతము, జానపద కళభయము, కప్పిడిగుళ్ళు చాలా కార్యక్రమాలు పిల్లలు కూడా ఈ రోజు 7th క్లాసు 6th క్లాసు 5వ తరగతి చదువుకున్న పిల్లలు కూడా ఈ రోజు మన జానపద కళల్లో వచ్చి వాళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి ఇంకా మరింత ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు, ధనంజయ్ గారికి, చెన్నారెడ్డి గారికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ మధ్యనే శ్రీ నవచైతన్య కళామాధ్య మండపంలో నన్ను విజయనగరం జిల్లా అధ్యక్షులకు కూడా నియమించడం జరిగింది. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ ఇంకా చూసి 10 మందికి చేసి పంపిస్తారని, ఈ కళలు కనుమరుగైపోకుండా ప్రపంచాన్ని తెలియపరుస్తారని మీడియా మిత్రులకు, పత్రికేయులకు హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. నా పేరు కలివరపు దాలిరాజు సూపర్ మార్కెట్ ప్రొపరేటర్ను. ఈ జానపద కళా వైభవం అనేది చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ యాంత్రిక జీవితంలో పడి స్వభావ సిద్ధంగా సనాతనంగా వస్తున్నటువంటి మన జానపద కళలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి విద్యార్థులు, యువకులు ఈ కంప్యూటర్ యుగంలో పడి వాటిని విస్మరించడం వలన ఆ తర్వాత తరానికి ఏకంగా కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నటువంటి ఆవశ్యకతను తెలుసుకొని కూటమి ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో లీడర్ రమణమూర్తి గారు ప్రపంచ సాంస్కృతిక దినోత్సవ శుభ సందర్భంగా గురజాడ కళాక్షేత్రంలో ఆ రోజున కల్చరల్ మినిస్టర్ గారు, బ్రహ్మానంద గారు, పెద్ద వాళ్ళందరూ, హోమ్ మినిస్టర్ గారు చాలా జాతీయ స్థాయిలో జరిపే కార్యక్రమం అంకురార్పణ దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన ధనంజయ్ గారు ఇంత చక్కని ఈ కార్యక్రమాన్ని అన్ని రకాల కళా రూపాలన్నింటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం, ఇంతమంది ఈ కార్యక్రమం విజయవంతం కోసం పనిచేసేటువంటి వేలాది మంది టీంని ఆయన క్రోడీకరించి ఇది ప్రపంచవ్యాప్తంగా మన కళల్ని మన తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలుసుకొని ఈ జానపద కళల్ని భావితరాలకి అందించాలి, ఈ కళల్ని బ్రతికించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఎంత కొనియాడినా తక్కువే. మన ప్రకృతిని ఎలాగైతే పరిరక్షించుకుంటామో అదేవిధంగా కళలను కూడా అలాగే పరిరక్షించుకోవాలి. ప్రకృతి ఈ రోజున చూడండి, పశు సంపద నిర్వీర్యం అయిపోయింది. దత్తం లేదు, న్యాచురల్ ఎరువులు లేవు, అన్ని ఎరువులు కృత్రిమ మామూలు ఈ రసాయన ఎరువుల ద్వారా పంటలు పండించడం వల్ల ఆ భూమి కూడా సారవంతం తగ్గిపోయి
అటువంటి నేలలో వచ్చిన పంట ఎలాగైతే క్యాన్సరు, లివర్ డ్యామేజెస్, హార్ట్ ప్రాబ్లమ్స్, రకరకాలుగా ప్రజలు అనారోగ్యానికి గురైతే మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. కారణం ఏంటంటే భూమిలో సారవంతాన్ని చేతులారా మనమే పాడు చేస్తున్నాం. భూగర్భ జలం కలుషితం అయిపోయింది, వాయు కాలుష్యం వచ్చేసింది, శబ్ద కాలుష్యం వచ్చేసింది. అలాగే మన కళలు అలనాడు మేము యుక్త వయస్సులో ఉండే రోజుల్లో ఏడు తీసుకున్న పండించే పంట మంచి గత్తంతోటి సేంద్రియ అయినటువంటి ఎరువులతోటి పండించేటువంటి పంటలు ఆ రోజుల్లో తిని మేము ఈ రోజున ఇంత ఆరోగ్యంగా ఉన్నాం. అలాగే కాయ కష్టం చేసుకుంటూ ఈ జానపదాలు పాడుకుంటూ పల్లి గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతికినటువంటి వాళ్ళం మేము. ఆ ఆనందము అంతా మేము అనుభవించిన వాళ్ళం. ఆ రోజుల్లో పాత సినిమాలు 1960 నుంచి 90 వరకు చూసినటువంటి ఆ సినిమాలు చూసి ఆ రోజుల్లో కథాబలం కానీ, సంగీత సాహిత్య గాయకులు కానీ, నటీనటులు కానీ అప్పటి సినిమాలే మాకు గుర్తుంటాయి తప్ప ఇప్పుడు సినిమాకి వెళ్ళిన అంత గందరగోళమే. ఆ పాత రోజుల్లో సినిమాల్లో చూడండి, జానపద కళల్ని బతికించడం కోసం మధ్యలో హీరోయిన్ ఎక్కడికో వెళ్ళేటప్పుడు ఎక్కడో కార్యక్రమం అవుతుంటది. ఆ జానపద కళాకారులు ఆ నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే వీళ్ళలో హీరోయిన్ ప్రాధాన్యం చెంది ఆ రూపాల్లోకి వీళ్ళు వెళ్ళిపోయి ఆ హీరోయిన్లు వాళ్ళు నాట్యం చేస్తుంటే ప్రేక్షకులుగా మనం థియేటర్స్ లో ఎంతో ఎంజాయ్ చేసాం. అటువంటి స్వచ్ఛమైనటువంటి సినీ సాహిత్య ఆ రోజులు అవి మరి ఇప్పుడు లేవు. అలాగే శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, భూమిలో భూగర్భ జలాలు కలుషితం ఎలా అయిపోయాయో ఈ కళలు కూడా రాను రాను ఈ విద్యార్థులు కానీ యువత కానీ పట్టించుకొని వీటిని మీరు ముందు తెలుసుకొని మీరు ఎంజాయ్ చేసి మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా తీసుకువెళ్ళాలనేటువంటి ఒక ఆశయంతో మన ధనుంజయ్ గారు, అభయ్ ప్రొడక్షన్స్ అండ్ టీమ్ ధనుంజయ్ గారు ఎంత మీకు ప్రశంసించినా చాలా తక్కువే. ఇంత భగీరథ యత్నాన్ని ఇంతమందిని నడిపించుకొని ఈ కార్యక్రమాన్ని ఈ జానపద కళలను బ్రతికించాలని మీ తాపత్రయానికి ఆ భగవంతుడు పైనుంచిన సర్వ దేవతల అనుగ్రహము మా అందరి తాలూకా ఆశీస్సులు మీకు సహకారం పుష్కలంగా ఉంటూ ఈ కళల్ని బ్రతికించిన దాంట్లో మీరు ఒక చరిత్రకారులుగా మిగిలిపోతారు. అందులో సందేహం లేదు ధనంజయ్ గారు. యావత్ ఆంధ్ర ప్రజానీకం తరపున మన తెలుగు వాళ్ళు ఎక్కడున్న అందరూ తరపున నా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ధనంజయ్ గారు. థ్యాంక్ యూ. ఇన్స్పిరేషన్ ఎవరో కాదండి, నాకు నేనే ఇన్స్పిరేషను. ఎందుకంటే మనం ఏ వృత్తిలో ఉన్నా సమాజం తాలూకా సామాజిక దృక్పథం ఉండాలి. ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యూమానిటీ, కామర్స్ వితౌట్ మొరాలిటీ ఆర్ డేంజరస్ అండ్ యూస్లెస్ సేస్ సత్యసాయి బాబా. ఎంత చదువుకున్నా కానీ సంస్కారం లేకపోతే ఆ చదువు వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే ఎంత విజ్ఞానం పెరిగినా మానవత్వం లేకపోతే ఆ విజ్ఞానం వల్ల అపకారమే జరుగుతుంది కానీ మంచి సాధక సమాజానికి. అలాగే కామర్స్ వితౌట్ మొరాలిటీ, నీతి లేని వ్యాపారం పనికి ప్రమాదకరమైనది, పనికి మాలినది. మనం మేము చేస్తున్నటువంటి వ్యాపారంలో మా వినియోగదారుల ఆరోగ్యమే మాకు పెద్ద కన్సర్న్. మనం తినే ఫుడ్ నాణ్యతతో కూడుకున్న ఆహార ధాన్యాలు 4-3 జల్లీలు వేసి గింజ క్లీన్ చేసి ప్యాక్ చేసి లేబర్ కాస్ట్ వేసి వినియోగదారులకు విక్రయిస్తుంటాం. ఇటువంటి క్వాలిటీ ఫుడ్ గ్రైన్స్ ఇంట్లో వండి అవి మనం ఆ డిష్ తింటే చక్కగా జీర్ణం అవుతుంది. ఎవరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ కూడా ప్రశాంతంగా చేయగలుగుతాం. అదే ఒక ఫంక్షన్కి వెళ్ళామో లేకపోతే ఒక హోటల్కి వెళ్ళి భోంచేసాం అనుకోండి, ఆ టేస్ట్ కోసం ఏదైనా సరే ఫ్లేవర్స్ అన్ని యాడ్ చేసి వండుతారు కాబట్టి ఆ టేస్ట్లో తినేస్తాం. కాకపోతే మళ్ళీ డైజెషన్ అయ్యి మోషన్ అయ్యే వరకు మనం వికారంగా ఉంటాం. మనం చేసే పని మీద మన కాన్సన్ట్రేషన్ ఉండదు. మనం చేసే వృత్తి భగవంతుడికి నైవేద్యం ఎలాగైతే మనం ఆర్ద్రతలో పెడతామో మనం అమ్మే వస్తువు కూడా భగవంతుడికే. ఆ వినియోగదారుడు వచ్చి ఆ సామాన్లు, ఇంటికి కావాల్సిన సామాన్లు కొంటున్నటువంటి అందులో వచ్చినటువంటి డబ్బులు ఆ మార్జిన్ తోటే మా స్టాఫ్ శాలరీస్ అనే గవర్నమెంట్ కట్టే పనులు అయితే ఏమైనా బ్రతుకుతున్నామంటే మా యజమాని, మా వినియోగదారుడే మా యజమాని, అతను దైవ రూపంలో వస్తున్నటువంటి దేవుడు. ఆ దేవుడికి ఎలాగైతే నైవేద్యాన్ని ఆర్ద్రతతో పెడతామో మీ అమ్మే వస్తువు కూడా భగవంతుడి నైవేద్యంతో సమానంగా అంత జాగ్రత్తగా నాణ్యతా ప్రమాణాలు పాటించి ఈ
సూపర్ మార్కెట్ ద్వారా సర్వీస్ చేస్తున్నాం. ఏది కూడా రీటైల్ ప్రైస్ అమ్మం, హోల్సేల్ ప్రైసే. మా క్యాప్షనే శ్రేష్టత, శుభ్రత, హోల్సేల్ ధర, సూపర్ మార్కెట్ విధానంలో. నమస్కారం. ఈరోజు విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో కూడా చిల్డ్రన్స్ థియేటర్ వద్ద అంగరంగ వైభవంగా జానపద కళా వైభవం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా భీమిని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు పెద్దలు గంటా శ్రీనివాస్ గారు, అలాగే మా గురువర్యులు పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, అలాగే కళాభారతి రాజు గారు, లీడర్ పేపర్ అధినేత రమణమూర్తి గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 35 కళాకారులకు, అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రేక్షకులు, కళాకారులకు అందరూ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు కళాభారతిలో మొన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం తద్వారా క్రాంతి పిక్చర్స్ లో జరిగినటువంటి షూట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈరోజు అంగరంగ వైభవంగా ఉడా చిల్డ్రన్స్ థియేటర్ లో చేయడం జరిగింది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉన్నదే జానపద గీతాలు, జానపద నృత్యాలు, జానపద కళాకారులు. అంటే మన ఆచారాలకి, మన సాంప్రదాయాలకి దగ్గరగా ఉన్నటువంటి ఈ సాంప్రదాయాలకి మన అభయ ప్రొడక్షన్స్ ద్వారా ధనుంజయ్ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. 35 మంది కళా ప్రదర్శనలు ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద వాళ్ళందరూ కూడా విశాఖపట్నం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అందరూ కూడా మా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు అధ్యక్షతన ఇది జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్ను పిలిచినందుకు నిజంగా జానపద కళాకారులందరూ కూడా ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఎందుకు బాధ్యత అన్నానంటే రాబోయే తరాలకి ఈ జానపదాలు అనేవి ఇప్పటికే కనుమరుగైపోతున్నాయి. అలాంటి తరుణంలో ధనుంజయ్ అనే వ్యక్తి ఈరోజు ఇంత సాహసం చేసి ముందడుగు వేసి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి 35 మంది కళాకారులతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి నిజంగా చిన్నవాడైనా కూడా అతన్ని మనం గౌరవించాలి. నిజంగా రియల్లీ అప్రిషియేట్ టు ధనుంజయ్. అలాగే కళాకారులకి నా వంతు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని ఈ వేదిక ద్వారా ఎప్పుడు కూడా నేను ప్రతి వేదిక కూడా చెప్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా ఇంచుమించు 1000 మందికి కళాకారులందరూ కూడా భోజనాలు పెట్టమని ధనుంజయ్ గారు చెప్పడంతో అందరికీ కళాకారులందరూ కూడా మనస్ఫూర్తిగా అందరికీ మేము భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఉడా చిల్డ్రన్స్ థియేటర్ లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెద్దలకి, కళాకారులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదే మన గంటా శ్రీనివాస్ గారు ప్రభుత్వానికి ఈ కళాకారులకు సంబంధించిన పెన్షన్స్ కానీ, వాళ్ళకి ఫ్యూచర్ లో ఏవైనా కార్యక్రమానికి కావాల్సినటువంటి ఫండ్స్ కానీ, అలాగే మన బీచ్ రోడ్ లో జరుగుతున్నటువంటి విశాఖ ఉత్సవ్స్కి కూడా మన గంటా శ్రీనివాస్ గారు మాట ఇవ్వడం జరిగింది వేదిక ద్వారా. అందరికి కూడా ఈ వచ్చే విశాఖ ఉత్సవ్స్కి కళాకారులందరూ కూడా గంటా శ్రీనివాస్ గారు అవకాశాలు ఇస్తానన్నారు. అది పెద్దవాళ్ళతో మాట్లాడి, ప్రభుత్వంతో మాట్లాడి కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కళాకారులు ప్రోత్సహిస్తానని గంటా శ్రీనివాస్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అందరూ చెప్పడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి నేను కూడా పూర్వం ఫిలిం సెన్సార్ బోర్డు 10 years పనిచేశాను. నేను కూడా ఇలా సినిమా షూటింగ్ లో నేను కూడా ఒక సినిమా తీయడం జరిగింది. దానికి నేను కూడా ఒక కళాకారుల్ని ఉద్దేశించి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పేరు RBV ప్రొడక్షన్స్, రాజా భూపతి వర్మ ప్రొడక్షన్స్. ఓకే, మేము బ్రహ్మాండమైన
సినిమా తీస్తున్నాం. ఒకటి బ్రహ్మాండమైన అని ఎందుకు చెప్తున్నానంటే కంటెంట్ ఎటువంటిది, స్టోరీ ఎటువంటిది, స్వామివారి తిరుమల వెంకటేశ్వర స్వామివారి చరిత్రకు సంబంధించిన వెంకటాచల మాత్యం లో ఉన్న ఒక ఘట్టాన్ని నేను తీసుకొని దాని ఆధారితంగా తీసుకొని ఒక సినిమా తీస్తున్నాను. అండ్ మంచి ఆడియో ఉంది, మంచి సాంగ్స్ చాలా బాగున్నాయి. స్వామివారి పైన ఫస్ట్ సాంగ్, లాస్ట్ సాంగ్ 2 సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ డివోషనల్ జనర్ ఒకటే కాకుండా మోడర్న్ అది కూడా ఉంది. అండ్ కర్మ సిద్ధాంతం మీద సినిమా ఉంటుంది. ఎంతటి దేవుడు ఎంత దగ్గర వాడైనా కర్మ అనేది పరిపక్వతం కాకుండా భగవంతుడి దగ్గరికి చేరుకోలేము అనే సబ్జెక్ట్ మీద ఉంటుంది. తర్వాత మనకి ఎంత ఉన్నా, మనం ఎంత బంగారం ఇచ్చినా, ఎంత ధనం ఇచ్చినా స్వామికి, దానికంటే కూడా కర్మ అనేది చాలా పెద్ద గొప్పది. ఓకే, నేను ఇక్కడికి ఈరోజు వచ్చాను. మాకు ఒక సాంగ్ స్పేస్ ఉంది మాకు. దాంట్లో ఇక్కడ ఈ కళాకారుల దగ్గరికి నేను రావటం నాకు చాలా బాగా మంచి అనిపించింది. ఇక్కడ ఆ స్పేస్ లో మాకు ఒక 5 నిమిషాల సమయం ఉంటుంది సినిమాలో ఒక సాంగ్ కోసం. ఆ సాంగ్ కోసం మేము ఒక 4-5 కళాకారులను మేము ప్రోత్సహించి మా సినిమాలో వేసుకునే ప్రయత్నం చేస్తాం. దానివల్ల మన జానపదాలు, కళలు కూడా బయటికి వస్తాయి. ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సినిమా అంటే ఏదో, సాంగ్స్ అంటే ఏదో అది కాదు. ఆ సాంగ్స్ అన్నిటికీ మూలం జానపదాలు ఇవే. ఖచ్చితంగా నేను మన జానపదాన్ని, కళాకారులని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తూ నేను నా సినిమాలో వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. రైట్, నాగేశ్వరరావు, MDR ఈవెంట్స్ తరపు నుండి ఇవాళ జరుగుతున్న జానపద కళా వైభవంలో మా టీం అంతా కూడా వచ్చారు. ఈ మహిళా మండలందరూ కూడా ఒక చక్కని కోలాటం చేస్తామన్నారు. ఆ కోలాట ప్రదర్శనకై ఈ చిల్డ్రన్ ఉడా థియేటర్ లో ఇక్కడ ఈ ప్లేస్ చాలా బాగుందని వీళ్ళే ఎంచుకున్నారు. ఇక్కడ ఈ డాన్స్ చేయడం మాకు అందరికీ ఎంతో ఆనందం. మరి ఆ టీం సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందులో పాల్గొన్న వాళ్ళు ఎం రూపవాణి, ఎస్ సెలముబాయ్, పి లక్ష్మీనాయుడు, మరువాడ లక్ష్మి, పి లక్ష్మీ భవాని, గరుడ రమణి, కొత్త లక్ష్మి, చంద్రకళ, మాధురి, శోభారాణి, వీళ్ళందరూ కూడా వచ్చి ఇంత చక్కగా ఉపయోగించుకుంటున్నారు ఈ అవకాశాన్ని. అలాగే అభయ ప్రొడక్షన్స్ మన ధనంజయ్ గారు చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా రావాలి, ఇలాంటివి ఎన్నో చూడాలని కోరుకుంటూ ప్రౌఢి MBR ఈ అయ్యబాబు అనే పాటకి వీళ్ళు కోలాటం చేశారు. మాకెంతో ఆనందంగా ఉంది. వీళ్ళందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు. నా పేరు లక్ష్మీ భవాని అండి. పల్లెటూర్లు పట్టణానికి పట్టుకొమ్మల అని నిరూపించడానికి పల్లెటూరులో ఉన్న కళాకారులు అందరూ వెనకబడి ఉన్నారని, మేము పట్టణాల్లోని ఆ వెనకబడి ఉన్న కళల్ని ముందుకు తీసుకొద్దామని మా MVR ఈవెంట్స్ ద్వారా మేము అభయ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలోని కోలాటము, అలాగే చిడతలు, చెక్క భజనలు, రకరకాలు మా ఆడవాళ్ళు అందరం కలిపి కోలాటం టీం అంతా కూడా ఈ ఈవెంట్స్ ద్వారా మేము వచ్చామండి. MVR గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు రూపవాణి. ఎంతో జానపద కళా వైభవం ఇది అంతరించిపోతుందని అనుకుంటున్నారు కానీ లేదు. ఎందుకంటే ఇలాంటి అభయ ప్రొడక్షన్స్ మన ధనంజయ్ గారి చాలా గొప్ప వాళ్ళందరూ కూడా ఈ కళల్ని తీసుకొస్తున్నారు. ఇది ఇంతటితో కాకుండా మా పిల్లలకి, తరతరాలకి కూడా, భావితరాలకి కూడా దీని యొక్క వైభవం, దీని యొక్క విశిష్టత. ఎందుకంటే ఇది జానపదం అంటే జనాల నుంచి పదం. ఆ పల్లెల్లో వాళ్ళు ఆడుకుంటూ, తిరగలు విసురుతూ, నీళ్లు చల్లుతూ, అలాంటి అన్ని చిన్న చిన్న పనులు, ఇంటి పనులు చేస్తూ చక్కగా ఆడుతూ పాడుతూ నేర్చుకున్న ఈ పాటలు ఇవి ఒక రకంగా తీసుకొచ్చి వాటి యొక్క భావాన్ని, వాటి యొక్క విశిష్టతని తెలియపరచడమే ఈ జానపద గీతాల యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అది అందరికీ, మన పిల్లలందరికీ అలాగ వస్తూ వస్తూ కూడా వాళ్ళందరూ కూడా దాని విశిష్టత తెలుసుకుంటూ మన తరాలు కూడా అందరికీ ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇది పల్లెటూరు ఉత్తరాంధ్ర మొత్తం 30 ఎన్నో జిల్లాల నుంచి తీసుకొచ్చారండి. ప్రతి కళ కూడా అంత అద్భుతంగా ఉంటుంది. ఎంతో కష్టపడితే గాని ఏది చేయలేము. అలాంటిది మేము అందరం కూడా ఇంటి పనులు చేసుకుంటూ గృహిణులు ఇవాళ వచ్చి ఇక్కడ చేసాము అంటే అందరి సహకారం.
మాకు లభించింది ఇంట్రెస్ట్. అదండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి ఇంకా జరగాలని, ఇంకా మేము కూడా మంచి మంచి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కళని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క డాక్యుమెంటేషన్ జరిగింది కాబట్టి సో మీరందరూ కూడా సపోర్ట్ చేసి కళలకి కళాకారులకి ఉపయోగపడేటట్టుగా ఒక రూపకల్పన చేసి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మీ ధనంజయ్, అభయ్ ప్రొడక్షన్. నేను మనం ఈ అభయ్ ప్రొడక్షన్స్ ద్వారా గత 15-16 సంవత్సరాల నుంచి కూడా చాలా కల్చరల్ కార్యక్రమాలు గతంలో చేస్తున్నాం. గతంలో పి సుశీల గారు తీసుకొచ్చి సంఘ సేవ పురస్కారం అనే మంచి కార్యక్రమం నిర్వహించాం. ఆ తర్వాత హైదరాబాద్ లోనే ఒక 70 మంది అనాథ పిల్లల్ని తీసుకొచ్చి బంగారు బిడ్డ అని ఒక మంచి ప్లేట్ కళాభారతిలో ప్రదర్శించడం జరిగింది. అలాగే రీసెంట్ గా జర్నీ ఆఫ్ సినిమా అని చెప్పేసి ఒక సినిమా డాక్యుమెంటరీ చేసి దానికి సినిమా కళాకారులకు ఉపయోగపడే ముఖ్యమైన అంశాలు కానీ ఆ ఇంటర్వ్యూస్ కానీ అది కూడా చేసాం. అలాగే రీసెంట్ గా ఒక యంగ్ టాలెంట్ షో అని చెప్పి 300 మంది కళాకారులతో కళాభారతిలో యూత్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఒక మంచి కార్యక్రమం జరిగింది. అలాగే రీసెంట్ గా దాసనారాయణరావు గారు పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో సినిమాలు రిలీజ్ చేసిన ఈ రోజు విశాఖపట్నం వేదికగా జానపద కళా వైభవం అనే కార్యక్రమాన్ని మన వడా చిల్డ్రన్స్ థియేటర్ లో జరగడం జరిగింది. అయితే దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ గంటా శ్రీనివాస్ గారు, అలాగే మన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, రమణమూర్తి గారు, చెరువు రామకోటయ్య గారు, ఇలా ఎంతో మంది పెద్దలు విచ్చేశారు. అయితే ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అంతర్జాతీయ జానపద దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జానపద కళలన్నీ కూడా మన గ్రామాల్లో ఉన్న కళలన్నీ కూడా ఎప్పటికప్పుడు అంతరించిపోతున్నాయి. సో వాటన్నిటినీ కూడా పునర్జన్మ ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి కళారూపాన్ని తీసుకురావడం, వాటిని షూట్ చేసి ఒక డాక్యుమెంటైజేషన్ చేసాం. అయితే ఈ డాక్యుమెంటైజేషన్ లో భాగంగా దీనికంటూ ఒక సపరేట్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం. అంటే ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే మన ఆంధ్రప్రదేశ్ జానపద కళలు చూసేటట్టుగా ఒక యొక్క విధానాన్ని మార్చడం. అలా